ఈ రోజు భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న ప్రజానీకారందరికీ 76వ గణతంత్ర శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం జనవరి 25, 1950 అమల్లోకి వచ్చింది. ఆనాడు రాజ్యాంగంలో 22 భాగాలు, 8 షెడ్యూళ్లు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ నేడు 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా రాజ్యాంగానికి 106 సార్లు సవరణలు జరిగాయి. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక దేశం. చట్టం ముందు భారత ప్రజలందరూ సమానం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, స్వాతంత్ర్యం కలిగి ఉంటారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య, మతాతీత, సామ్యవాద లక్ష్యంతో ఉంటుంది. భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం ఉంటుంది. ఆ విధంగా రాజ్యాంగంలో ఉండటాన్ని మనువాదులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం నేటికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను వెనకబాటుతరాన్ని ఆసరా చేసుకొని కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవుడు, మతం పేరుతో ప్రజలను విడదీస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న కొందరు ప్రజాస్వామికవాదులు రాజ్యాంగంలో హక్కులు బాగానే ఉన్నా అవి మనకు ఉపయోగపడటం లేదని, అమలు కావటం లేదని అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు రాజ్యం అంటే ప్రజల్ని అణిచివేసే ఒక సాధనమే కాబట్టి ఇది బూర్జువా రాజ్యాంగం అని, పనికిరాదని వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరులు మనువాదులకు తోడ్పడుతుంది తప్ప ప్రజలకు కాదు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్ప ఇంతకంటే ఉన్నతమైన రాజ్యాంగాన్ని తీసుకురాలేమని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. భారతీయులారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది పైకి కనిపించే అంత గొప్పదేం కాదు. సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా రాజకీయ స్వాతంత్రం బతికి బట్ట కట్టలేదని గ్రహించండి. అందుకే పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ అని ఆయన చెప్పాడు. రాజ్యాధికారం ఏ వర్గం చేతిలో ఉంటే ఆ వర్గ ప్రయోజనాలు నెరవేరుతాయని మన అందరికీ తెలిసిన విషయమే. అధికారాన్ని దోపిడి వర్గాల చేతిలో ఉంచి అది మనకు ఉపయోగపడటం లేదని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందుకే రాజ్యాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు సమానంగా దక్కాలి అంటే మార్క్స్ వాదులు, అంబేద్కర్ వాదులు ఐక్యమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.